మీకోసం పగలనక రాత్రనక వాడు ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడుతుంటే మీరు పార్టీలని ప్రేమలని ఇలా రోడ్లెక్కుతారా? అమ్మా, ఎందుకురా వీళ్ళ కోసం ఆరాటపడతావు? ఫలానా రామ్మోహన్ రావు గారి పిల్లలు ఇలా చేశారని రేపు నలుగురు అంటే మన కుటుంబ పరువేం కావాలి? ఏంటమ్మా ఇది? నన్ను క్షమించన్నయ్య. చిన్నప్పటి నుంచి అన్నయ్య పలానా డ్రెస్ నచ్చింది, పలానా కార్ నచ్చింది, పలానా సినిమా నచ్చింది అని అన్ని చెప్పిన నువ్వు ఈ ఒక్క విషయం ఎందుకమ్మా ఈ అన్నయ్య దగ్గర దాచావు? నీకు చెప్పడానికి భయపడ్డానన్నయ్య. ప్రేమించడానికి లేని భయం పెద్దవాళ్ళు చెప్పడానికి ఎందుకురా? అమ్మా, నీకు అబ్బాయి నచ్చాడా? ఎలా నచ్చుతాడ్రా? ఏముందని నచ్చుతాడు? అమ్మ లేదు, నాన్న లేడు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. చివరికి కనీసం ఓ ఉద్యోగం కూడా లేనోడిని ఎలా అల్లుడిగా చేసుకోవడం? అన్నీ మనకున్నాయి కదమ్మా. అయినా అన్నీ ఉన్నాయని ప్రేమించకూడదు, ఏమీ లేవని వదిలేయకూడదు. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి సరిపిద్దాం. ఒప్పుకోమ్మా. నీ ఇష్టంరా. ఏది మంచో ఏది చెడు మాకంటే నీకే బాగా తెలుసు. నువ్వేమనుకుంటే అచ్చి. థ్యాంక్స్ అమ్మా. రే, చెల్లి ఇష్టపడి పెళ్లి చేస్తున్నావు. రంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తానమ్మా, జరిపిస్తాను. సూట్ సెలెక్ట్ చేయండి. రామ్మా. ఈ చీర బాగుంది కదన్నయ్య. రేట్ ఎంత? 30,000 సార్. 1,00,000 పైన చూపించండి. ఆ లోపు శారీస్ వద్దు. చెల్లికే 1,00,000 పెట్టుకుంటున్నాడంటే మనకి కోటి పెట్టుకుంటాడేమో. కోటి చీర ఉండదండి. అన్నయ్య. ఏంట్రా? అన్నయ్య, ఈ చీర బాగుంది, నేను తీసుకుంటాను. దీని రేట్ ఎంత? 25,000 సార్. 25,000? అవును సార్. ఇది బాగుంది, ఇది తీసుకో. ఇదా? ఇది 4,000 అన్నయ్య. బట్టలు కొనేటప్పుడు రేట్ చూడకూడదురా, కలర్ చూసి కొనాలి. ఈ కలర్ బాగుంది, తీసుకో. చెప్తున్నాను కదా. ఎందుకు సార్ నాకు ఇంత కాస్ట్లీ డ్రెస్? ఇక నుంచి నువ్వు అనాథవి కావు. రామ్మోహన్ రావు గారు అల్లుడు. నాకు నా తమ్ముళ్ళెంతో నువ్వు అంతే. సార్, మా చెల్లిని మాకంటే నువ్వే బాగా చూసుకోవాలి. తప్పకుండా సార్. నమస్కారం బాబు. శివయ్య గారు రండి. నమస్కారం. మాకెందుకు సరే బంగారం ఇస్తున్నారు? పెళ్లికి వచ్చిన అందరికీ ఇస్తున్నాం. రండి. నమస్కారం. దిగురు దిగురి దింపురి. ఏం పని చేయడానికి వచ్చినా ఆడడానికి వచ్చినా? మళ్ళీ నువ్వేం చేస్తావుబే? అక్క కొద్ది మర్యాద పిలవరాదక్క. మర్యాద నీకా? అవక్క నీ తల్లి. రేయ్, ఈ నెత్తి మీద ఒక పాల డబ్బా పెట్టుండ్రి. ఏమున్నదక్కో, ఏమున్నదక్క? కాలేజ పెట్టోని కలుపు చల్లిచ్చినవు, పేడలు పిడికలు కొట్టించినవక్క. నువ్వు బలిసిందా నీవే? నీ బక్క పోరని అక్క. నీ పాదం మీద పుట్టుబచ్చదై అక్కయ్యో, నేను చేసిన బాకీ తీర్చుకుంటానే అక్కయ్య. అక్క, ఇది కూడా రాకోట్లేసుకో. సత్యలోపు నీ బాకీ తీసి చచ్చిపోతా. బాకీ తీర్చకపోతే నువ్వు సావవు, ఆ నేను సంపుదని తల్లి. నమస్కారం లక్ష్మీ గారు. తీసుకోండి అంకుల్. ఏంటి గోల్డ్ కాయిన్లు ఇస్తున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారేంటి పెళ్లికి? డబ్బుదే ఉందండి. నా చెల్లి పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలి అంతే. అది సరే, వీడు నా ఒక్కగానొక్క కొడుకు లోకేష్. హలో సార్. హలో. మీ రెండో చెల్లు వీడు ఒకే కాలేజీలో చదువుతున్నారట. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఈ పెళ్లి హడావిడంతా అయిపోయాక తిరిగి వచ్చి మాట్లాడాలి. అలాగే సార్, రండి. మీరందరూ ఉన్నారుగా మేడానికి. నమస్తే సార్. నేనెవరో మీకు తెలుసా సార్? తెలీదే. కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నీకు ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసింది నేను, కానీ నీకు ఆ విషయం తెలియదు. నీ వల్ల నా లైఫ్ టర్నింగ్ అవుతుంది అనుకున్నా, కానీ బర్నింగ్ అయింది. అది ఉందే శకుంతల. ఎవరు? అదో పెద్ద మిల్క్ డాన్. దాంతో నాకు ప్రాబ్లం. ఒక్క 50,000 హెల్ప్ చేయ బ్రదర్ ప్లీజ్. చూడు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రిచ్, నేను కాదు. నీ శకుంతలకి ఇచ్చి చేయాలి. కనీసం ఒక 100 నువ్వు బ్రదర్. ఒక క్వార్టర్ వేసి పడుకుంటా. హెవీ బాడీ పెయిన్స్.
నమస్కారం ఎండి గారు. ఏంటి పిలవని పేరెంటానికి వచ్చావు? సిగ్గులేని వాళ్ళకి పిలుపులు ఎందుకండి? నోరు మూస్తావా? పిలుపనేది ఆడపెళ్లి వారి నుండి కాదు, మగ పెళ్లి వారి నుండి కూడా వస్తుంది. నీకు పెళ్లి కొడుకు తెలుసా? నీకు తెలిసిన వాళ్ళందరినీ తెలుసుకోవడమేగా నా పని. ఎక్కువగా తెలుసుకోకు, ముసలాడు అలసిపోతాం. స్వాతి రెడీ, ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రెడీ చేయండి. చేస్తున్నామండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏం శైలు, ఈరోజు చాలా మంచి డ్రెస్ వేసావు. నాకు ఎలాగో పెళ్లి సెట్ అవ్వట్లేదు కదా సార్. కనీసం వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళేటప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని. మొదటి నుంచే ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకుని ఉంటే ఈ పాటికి పెళ్లి అయిపోయేది. థ్యాంక్ యూ సార్. దేనికి? నా డ్రెస్ బాగుందన్నారుగా. డ్రెస్సే కాదు, నువ్వు బాగున్నావు. ఆహా. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. చందు, అమ్మా అమ్మా అన్నయ్య, అమ్మ చూడన్నయ్య. అమ్మా ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూడాలనిపించి వచ్చేసాన్రా. నాకు కూడా నిన్ను చూడాలనిపించిందమ్మా, కానీ రాలేకపోయాను. రా కూర్చో. తమ్ముళ్ళు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళకేంరా, నిన్ను పంపించేసి కళకళలాడుతున్న ఇంటిని క్లబ్బులా మార్చేశారు. నా కళ్ళ ముందే వాళ్ళు పాడైపోతుంటే చూస్తూ ఉండడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. వదిలే వాళ్ళనింక వదిలే. నేను వదులుకొని వచ్చింది ఆస్తినే కానీ అమ్మని తమ్ముళ్ళని కాదు. వాళ్ళు బాగుపడాలని నేను కొట్టిన దెబ్బలు వాళ్ళ శరీరానికి కాక మనసుకు తగిలాయమ్మా. అందుకే వాళ్ళకి నా మీద ప్రేమ గౌరవానికి బదులు భయం కోపం పెరిగాయి. వాళ్ళు మారుతారమ్మా, జాగ్రత్తగా చూసుకో. నేనింకా ఇంటికి వెళ్ళనురా, ఇక్కడ నీతోనే ఉంటాను. వద్దమ్మా, నువ్వు అక్కడే ఉండాలి. నేను లేక నువ్వు లేకపోతే అడిగేవాళ్ళు లేక వాళ్ళు ఇంకా పాడైపోతారు. అర్థం చేసుకోమ్మా. నమస్కారం అమ్మా. ఏంటి అందరూ ఇలా వచ్చారు? సెకండ్ షిఫ్ట్కి వెళ్ళలేదా? షిఫ్ట్లు మార్చినంత ఈజీగా మిమ్మల్ని మార్చేస్తారని మేము అనుకోలేదు సార్. లక్ష్మి గారే ఎండీగా ఉండాలని మీ పిల్లలకి మీరైనా చెప్పండమ్మా. పిల్లలా? ఆ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వీడు తప్పు చేశాడు. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైపోయారు. పెద్దవాళ్లను కూడా లెక్క చేయనంత పెద్దవాళ్ళైపోయారు. నువ్వు ఊరుకోమ్మా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వదిలేండి. లేదు సార్, మిమ్మల్ని మళ్ళీ ఎండి చేయకపోతే మేము స్ట్రైక్ చేస్తాం. కంపెనీ మూతపడేలా చేస్తాం. చూడండి, వ్యక్తి కోసం వ్యవస్థని, సాటి మనిషి కోసం సంస్థని పాడు చేయకూడదు. అలా అని వదిలేస్తే వాళ్ళు ఇంకా నాశనం చేసేస్తారు. ఆల్రెడీ మీరు వర్కర్స్ కోసం అలాట్ చేసిన స్థలాన్ని వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. శైలు, అన్ని సమస్యలు అవే సర్దుకుంటాయి. అమ్మ నువ్వు బయలుదేరమ్మా. నేను బతకనని డాక్టర్లు అంటున్నారు, కానీ తండ్రి ఎప్పుడు పెద్ద కొడుకు రూపంలో బతికే ఉంటాడని వాళ్ళకి తెలియదురా నాన్న. నేను పోయినా ఈ కుటుంబాన్ని, కంపెనీ గౌరవాన్ని నువ్వే కాపాడాలి. తమ్ముళ్ళని చెల్లెళ్ళని ప్రయోజకులు చేయాలి. ఎక్కడికమ్మా? నా కొడుకు దగ్గరికి. ఎక్కడికి? ఆ లక్ష్మి గారి దగ్గరికా? వాడు మీకు అన్నయ్య కాకపోవచ్చు, కానీ నాకు కొడుకు. వాడి చెల్లికి గుక్కిడి పాలిచ్చానని మన కుటుంబం పరువు రోడ్డు పాలు కాకుండా చూశాడు. వాడురా నిజమైన కొడుకు. రే, మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. మర్యాదగా వచ్చి వాడికి క్షమాపణ చెప్పి వాడిని ఈ ఇంటికి తీసుకురండి. లేకపోతే మొత్తం ఆస్తంతా వాడి పేరు మీద రాసేస్తాను. ఒరేయ్ జనార్దన్, పచ్చని నా కుటుంబంలో అడుగు పెట్టా. ఎవరిని ఎవరికి కాకుండా చేశా. నిన్ను చంపేయమని నా పెద్ద కొడుకుతో ఒక్క మాట చెప్తే 2 నిమిషంలో నువ్వుండావు. గుర్తుంచుకో. ఏంటంకుల్, ఆస్తంతా వాడికి రాసిచ్చేస్తానంటుంది? అసలు వాడు ఉంటే కదా చంపేద్దాం, అందరినీ చంపేద్దాం. వదినా, తర్వాత నాకు కూడా గోరింటాకి ఎట్టవా? గోరింటాకు ఆడవాళ్ళు పెట్టుకుంటారు, నీకెందుకు? చా, ఇంత ముందు ఆడోళ్ళు చెవులకు దుద్దులు ఎట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మగోళ్ళు ఎట్టుకుంటున్నారు. ఇంత ముందు ఆడోళ్ళు జుట్టు పెంచుకునేవారు, ఇప్పుడు మగోళ్ళు పెంచుకుంటున్నారు. అప్పుడు ఆడోళ్ళు చేసిన ఇప్పుడు మగోళ్ళు చేస్తమే ఫ్యాషన్ అమ్మా. అయితే వెళ్ళి చీర కట్టుకో. అమ్మా, అమ్మా,